హాయ్ హలో నమస్తే. నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. టీజీపీఎస్సి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ మన జీనియస్ పబ్లికేషన్ తరపున అండ్ నా తరపున అందరికి కూడా శుభాకాంక్షలు. 2025 గ్రూప్ 2 టార్గెట్ని ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మన జీనియస్ ఆన్లైన్ అనేది ఒక గ్రూప్ 2కి సంబంధించి అలాగే గ్రూప్ 3కి సంబంధించి ఎకానమీలో హై స్కోర్ సాధించే విధంగా మనం ఒక ప్లాన్ తీసుకుని వస్తున్నాం. ఏంటి ఆ ప్లాన్ తీసుకున్నప్పుడు ఎకానమీకి సంబంధించి పోయినసారి గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగితే అలాగే గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగితే ఎక్కువ ప్రశ్నలు ఏ పుస్తకం నుంచి వచ్చినాయని ఒక చర్చ మాత్రం జరిగింది అభ్యర్థులలో. అలా జరిగినప్పుడు మన జీనియస్ పబ్లికేషన్ అనేది తెలంగాణ ఎకానమీ తీసుకుంటే గ్రూప్ 3 ఎగ్జామ్ ఆల్రెడీ వీడియో చేశాను 50 ప్రశ్నలకి 46 క్వశ్చన్స్ వచ్చాయని నేను విత్ ప్రూఫ్స్తో సహా చూపించాను. ప్రతి క్వశ్చన్లో ఉన్నటువంటి ఆప్షన్స్తో సహా చూపించాను. అంతేకాకుండా ఇండియన్ ఎకానమీకి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించి తీసుకుంటే ఇండియన్ ఎకానమీకి 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా. 100 క్వశ్చన్స్కి 92 ప్రశ్నలు మన పుస్తకంలో సమాధానాలు ఉన్నాయి. అలాగే గ్రూప్ 2కి సంబంధించి కూడా దాదాపుగా మొత్తం ఓవరాల్గా 150 ప్రశ్నలు చూసినప్పుడు మన పుస్తకం నుంచి 138 ప్రశ్నలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో చాలామంది అభ్యర్థులు మీసారి జీనియస్ పబ్లికేషన్ నుండి అలాగే ఆన్లైన్ నుండి ఎకానమీకి సంబంధించి మీ పుస్తకం ద్వారా క్లాసెస్ ఇస్తే బాగుంటుందని చాలామంది అభ్యర్థులు అయితే మనల్ని రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి సందర్భంలో ఎకానమీకి సంబంధించి ఒక మంచి ఫ్యాకల్టీ అంటే తెలుగు మీడియంలో ఒక మంచి చెప్పే ఫ్యాకల్టీ ఎవరున్నారని కొన్ని రోజులుగా నేను చూస్తున్న సందర్భంలో రీసెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో అలాగే గ్రూప్ 3 ఎగ్జామ్లో మనకు సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా హార్డ్ వచ్చినాయి. ప్రతి విషయాన్ని పిల్లలకు అర్థమయ్యే భాషలో ఒక క్షుణ్ణంగా చెప్పేటట్టు, ఎందుకంటే ఆన్లైన్ అనగానే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉంటారు, ఎక్కువగా హౌస్ వైఫ్ ప్రిపేర్ అవుతుంటారు. ముఖ్యంగా వీళ్ళందరికీ అర్థమైన భాషలో ఎకానమీని సులభంగా నేర్పించే విధానంలో ఒక మంచి ఫ్యాకల్టీ అని ఎంచుకోవాలనుకున్నాను. ఈ సందర్భంలో మనకు మిత్రుడైనటువంటి సుకేష్ అని మనకు ఒక మిత్రుడు ఈ మధ్యలో పరిచయం అయ్యాడు. ఒక 2-3 సార్లు సార్ని అంటే నాకు తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ ఎలా ఉంది చూసుకున్నప్పుడు పర్ఫెక్ట్ అనిపించింది. అంటే నా పుస్తకంలో ఉన్న సమాచారం చెప్పడమే కాకుండా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే పిల్లగాడికి ఎలా ఎక్కించాలో అలా ఎక్కిస్తున్నాడు అన్నట్టు. దాని సందర్భం తీసుకొని మనం ఎకానమీకి సంబంధించి కోర్సును అయితే డిజైన్ చేశాము. ఇది జరగబట్టి ఒక 20 డేస్ పైన అవుతుంది మొత్తం మీద. ఈ కోర్సు ఎలా ఉంటుందంటే మొత్తం మీద కోర్సుకు సంబంధించి తీసుకుంటే ఎకానమిక్ కోర్స్ ఎలా ఉంటుందంటే మనం డిజైన్ చేసినాకనే చాలామంది ఇక్కడ తెలుసుకొని వాళ్ళు డిజైన్ చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే కోర్సు ఎలా ఉంటుందో చూపిస్తాయి. ఇప్పుడు కోర్సుకు సంబంధించి పుస్తకంలో ఉన్న ప్రతి అంశాన్ని మన పుస్తకంలో ఉన్న ప్రతి పేజీని వివరిస్తారు. ప్లస్ ఆ వివరణకు తగ్గట్టుగా ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా క్లాస్ రూపంలో ఇస్తున్నాడు. 150 వరకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ మొత్తం ఉంటాయి. ఇండియన్ ఎకానమీకి సంబంధించి అలాగే తెలంగాణ ఎకానమీకి సంబంధించి అలాగే సెక్షన్ 2కి సంబంధించి అభివృద్ధి సమస్యలు ఉంది కదా, దానికి సంబంధించి కూడా మొత్తం 15 యూనిట్స్ ఉంటాయి. ప్రతి 15 యూనిట్స్ నుంచి సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ మొత్తం అనాలిసిస్ ఉంటుంది. దాదాపుగా నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో అలాగే నేను ఇండియా కూడా అనుకుంటున్నాను, ఇండియాలో కూడా ఎవరు చెప్పించకపోవచ్చు, అంత సాహసం చేస్తున్నా. పిల్లలకి ఒక న్యాయంగా అంటే బయట కోర్సు చూస్తే అన్నీ 5,000-6,000 ఎకానమీ పెడుతున్నారు. అలా కాకుండా ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా నువ్వు విన్న తర్వాత నిన్ను చెక్ చేసుకోవడానికి కూడా ఒక టెస్ట్ సిరీస్ని ఇలా ఇంక్లూడింగ్ చేస్తున్నాం. మనం ఎకానమీ పెడుతున్నాం కదా, ఆ ఎకానమీని తీసుకొచ్చి ఇందులో 50 టెస్టులను పెడుతున్నాం. 50 టెస్టులను పెడుతున్నాము. ఉదాహరణకు నువ్వు ఫస్ట్ లెసన్ ప్రిపేర్ అవుతావు. ప్లానింగ్ మన పుస్తకంలో ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ ప్రభుత్వ విత్తం పెట్టాము. ఎందుకు పెట్టామంటే ఈ లెసన్ అనేది ప్లానింగ్ అనేది నీకు గంక 100% దానిపైన అవగాహన ఉండగలిగితే నువ్వు ప్రతి సబ్జెక్టులు ఎకానమీలో ఉన్నటువంటి పేదరికం అయితేంది, నిరుద్యోగం అయితేంది, అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్ అయితే, సర్వీస్ సెక్టార్ అయితే, వ్యవసాయ రంగం అయితేంది, ఇలా అన్ని జనాభాకు సంబంధించిన అన్నిటి కూడా ఈ ప్లానింగ్ లెసన్లోనే ముడిపడి ఉంటాయి అన్నట్టు. ఇక్కడనే పథకాలన్నీ స్టార్ట్ అవుతాయి. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలతోనే ఎకానమీ మొత్తం డిపెండ్ అయ్యి ఆధారపై ఉంటుంది. అక్కడ కనుక నువ్వు కరెక్ట్గా సబ్జెక్ట్ నేర్చుకోగలిగితే మిగతా వచ్చే టాపిక్స్ వ్యవసాయ రంగం అయితేంది, పరిశ్రమలు అయితేంది, జాతీయ ఆదాయం అయితేంది, ఇలాంటి అన్ని అంశాలను కూడా నువ్వు ఈజీగా నేర్చుకోవడానికి నీకు 100% స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ లెసన్ మనం డిజైన్ చేస్తాం. అక్కడ దానికి సంబంధించి 4 టెస్టులు ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి. దాదాపుగా 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 200 క్వశ్చన్కి సంబంధించి వివరణ ఉంటుంది. పోయినసారి గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలా జరిగిందో, గ్రూప్ 3 ఎలా ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించి
మొత్తం వివరం కూడా సార్ చెప్తాడు. ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్కి సంబంధించి ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ సంబంధించి ప్రభుత్వ విద్యకు సంబంధించి కోర్సు మొత్తం అంటే దాదాపుగా 32 వీడియోలు 34 వీడియోలు పెట్టేసాం. ఎవరు కూడా ఇంత సాహసం చేయరు. ఆ వీడియోస్ పెట్టేసాము. దానికి సంబంధించినటువంటి టెస్టులు కూడా పెట్టేసాం. ఆ యాప్లో పెట్టేసాం. పెట్టినాకనే మనం బయటికి రావాలని అనుకున్నాం కాబట్టి ఏది ఉగాది ముందు ఆఫర్ పెడదాము, పిల్లలకు తక్కువ రేటుకి ఇద్దాము అనే ఉద్దేశంతో ఇక్కడ ఎకానమీకి సంబంధించి 50 టెస్టులు ఉంటాయి. ప్లస్ దాదాపుగా 10 యూనిట్స్కి సంబంధించినటువంటి దాదాపుగా 150 పైన 200 పైన వీడియోస్ వస్తాయి. నాకు తెలిసి 200 పైన వీడియోస్ వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ లెసన్లో మనం 30 వీడియోల పైన ఇచ్చినాం. 30 వీడియోల పైన ఇచ్చినాము. ఇలా అన్ని వీడియోస్ కూడా వస్తాయి. ఇక్కడ నువ్వు క్లాస్ వింటే నాకు తెలిసి ఇంకా నువ్వు ఇంకేం చదవాల్సిన అవసరం లేదు. బయట ఏమి చదవాల్సిన అవసరం లేదు. క్లాస్తో పాటుగా బుక్ను మొత్తం వివరిస్తాను సార్. ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కదా. ఏది అదర్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఎక్కువ ఇవ్వలేనిది. ఇప్పుడు రీసెంట్గా నీతి ఆయోగ్ సంబంధించిన రిపోర్ట్స్ వస్తాయి, అలాగే మైగ్రేషన్ రిపోర్ట్స్ వస్తాయి, అలాగే హెచ్డి ఇండెక్స్ రిపోర్ట్స్ వస్తాయి. ఇట్లా కనీసం ఒక 100 రిపోర్ట్స్ ఉంటాయి. ఆ 100 రిపోర్ట్స్ ఉంటాయి. ప్లస్ రీసెంట్గా మనకు ఏది వరల్డ్ బ్యాంక్ అయితేంది, ఇంకా ప్రపంచ ఉన్నటువంటి ఎకానమీకి సంబంధించి IMF అయితేంది, అలా ప్రపంచ బ్యాంక్ అయితేంది, ఇలాంటి అన్ని రిపోర్ట్స్ కూడా సార్ వివరంగా చెప్తాడు. అవన్నీ కూడా మనం ఎకానమీకి సంబంధించి మీరు ఈసారి మంచి స్కోర్ చేయడానికి జీనియస్ ఆన్లైన్ అనేది ఎకానమీకి సంబంధించి ఒక మంచి ప్లాట్ఫామ్ నేను అనుకుంటున్నాను, ఇవ్వాలని అనుకున్నా. ఏది ఆ ఉద్దేశంతోనే మనము క్లాసెస్ చెప్పిస్తున్నాం. సార్ ఈ కోర్సుకి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ ఇస్తాడు. మనతో పాటు సుకేష్ సార్ ఇప్పుడు జాయిన్ అవుతారు. వెల్కమ్ సార్. నమస్తే అందరికీ. ముందుగా ఎకానమీకి సంబంధించి జీనియస్ ఆన్లైన్ అకాడమీలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కోర్స్ ఏంటిది అని అంటే, ఇదివరకు జీనియస్ ఆన్లైన్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియన్ ఎకానమీ బుక్ కానీ, తెలంగాణ ఎకానమీ బుక్ కానీ, వీటితో పాటు రీసెంట్గా నేను సార్ తోటి రిక్వెస్ట్ చేసి ఒక అంశం చెప్పిన. ఏంటిది అని అంటే, రీసెంట్గా నిర్వహించిన TGPSC గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలంగాణ సర్వే పైన ప్రశ్నలు లేకుండా ఏ ఎగ్జామ్ కూడా లేదు. ఈసారి ప్రత్యేకంగా తెలంగాణ సర్వేకి సంబంధించిన క్లాసులు కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పినాం. అంటే ఇండియన్ ఎకానమీలో సర్వేకి సంబంధించిన అంశాలు వస్తాయి, తెలంగాణ ఎకానమీలో సర్వేకి సంబంధించిన అంశాలు వస్తాయి. వీటితో పాటు అడిషనల్గా జీనియస్ ఆన్లైన్ అకాడమీ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ సర్వే బుక్ కూడా రిలీజ్ చేస్తారు. ఆ సర్వే బుక్లో ఉన్న ప్రతి అంశానికి సంబంధించిన వివరణ వీడియోలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి అంటే ఈ బుక్లో ఇండియన్ ఎకానమీ బుక్లో 15 చాప్టర్లకు సంబంధించి ప్రతి అంశానికి సంబంధించిన వివరణ వీడియో ఉంటుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, తక్కువ గంటల్లో కాకుండా, ఎక్కువ వివరణతో కూడిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా ఈ బుక్కు సంబంధించిన సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ ఎకానమీలో అప్డేట్ ప్రతి 15 రోజులకు ఒకసారి ఈనాడు పేపర్ కానీ, మనకి PIB ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎకానమిక్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియో కూడా ఈ కోర్సులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఈ బుక్ అప్డేట్ చేసినప్పుడల్లా అప్డేటెడ్ బుక్లో ఉన్న వివరణ ఇస్తాము. అదేవిధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి, గుర్తుపెట్టుకోండి, ప్రతి 15 రోజులకు ఒకసారి అప్డేటెడ్ వీడియో కరెంట్ అఫైర్స్ పర్పస్లో ఎకానమిక్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోలు కూడా ఈ కోర్సులో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఎకానమీ సిలబస్ ఆధారంగా ఎంతవరకు ఇచ్చారో అంతవరకు కూడా మొత్తం క్లాసెస్ ఉంటాయి. ఇండియన్ ఎకానమీ బుక్ బేస్లో ఏమేమి ఉన్నాయో, బుక్లో లేని అంశాలు, అదర్ అంశాలు కూడా, ఎక్స్ట్రా అంశాలు కూడా ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే తెలుగు అకాడమీని బేస్ చేసుకొని, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ని బేస్ చేసుకొని మేము ప్రామాణికంగా ఈ బుక్ ఆధారంగా మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నాము. వీటితో పాటు ప్రత్యేకంగా ఏం చేసినామంటే 50 చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ని తీసుకొచ్చినాం. ఎకానమీ కోసమే ప్రత్యేకంగా సిలబస్ ఆధారంగా 50 చాప్టర్ వైజ్ టెస్టులు. ఈ 50 టెస్టులలో 4 గ్రాండ్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. 46 చాప్టర్ వైజ్ టెస్టులు వస్తాయి. అందులో 4 గ్రాండ్ టెస్టులు వస్తాయి. ఒక చాప్టర్ వైజ్ టెస్ట్కి 50 క్వశ్చన్స్. 50 క్వశ్చన్స్ మీరు ఈరోజు సాయంత్రం ఎగ్జామ్ రాసిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీకు వీడియో అప్లోడ్ అవుతుంది. ఈ 50 క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఏదో క్వశ్చన్ చదివి ఆన్సర్ పెట్టడం కూడా కాదు. ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వివరించడం జరుగుతుంది. మినిమం 50 క్వశ్చన్లకి 1:50 నిమిషాలు, అనగా 2 గంటల వరకు కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో వస్తుంది. మీరు క్లాస్ ఎంతసేపు వింటారో దాంట్లో ఒక 60% ఇక్కడ 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఫస్ట్ క్లాస్ వింటారు, బుక్ చదువుతారు, ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసినాక వివరణ కూడా వింటారు. అప్పుడు ఎక్కడ కూడా మీకు నాణ్యత అనేది లోపించడం జరగదు. మీకు క్లారిటీతో కూడిన ఎకానమీ అర్థమవుతుంది. ప్రతి టాపిక్కి సంబంధించిన వివరణ ఉంటుంది. గ్రాండ్ టెస్ట్లు 4 గ్రాండ్ టెస్ట్లు 150 క్వశ్చన్స్.
ఫస్ట్ పార్ట్కి ఒక గ్రాండ్ టెస్ట్, సెకండ్ పార్ట్ తెలంగాణ ఎకానమీకి ఒక గ్రాండ్ టెస్ట్, థర్డ్ పార్ట్కి ఒక గ్రాండ్ టెస్ట్, ఓవరాల్ మొత్తం ఎకానమీకి ఒక గ్రాండ్ టెస్ట్. 600 క్వశ్చన్స్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈ గ్రాండ్ టెస్ట్లో 600 క్వశ్చన్స్లో ఒక 250 క్వశ్చన్స్ అన్నీ కూడా అప్డేటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025, ఇండియన్ యూనియన్ బడ్జెట్ 2025-26, తెలంగాణ బడ్జెట్ 2025-26, భారత ఆర్థిక సర్వే 2024-25, మొత్తం 2 ఆర్థిక సర్వేలు, 2 బడ్జెట్లు, అదేవిధంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్లో ఇండెక్సెస్కి హెచ్డిఏ ఇండెక్స్ కానీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కానీ, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్సెస్ కానీ, గ్లోబల్ హంగర్ ఇండెక్స్, అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఉండే ఇండెక్సెస్ అన్నిటికి సంబంధించిన వివరణ, వాటి అప్డేటెడ్ క్వశ్చన్స్. అది అప్డేట్ అయినప్పుడల్లా దానికి సంబంధించిన వివరణ ఇస్తాము. ఎగ్జామ్లో కూడా ఎప్పటికప్పుడు అవి అప్డేట్ చేస్తాము. అదేవిధంగా పావర్టీలో ఏదైనా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ వారు రిపోర్ట్ చేసే రిపోర్ట్లన్నీ కూడా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కానీ, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కానీ, రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా ఇండెక్సెస్ ఉంటే అవి కూడా మేము ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. వాటి వివరణ కూడా ఇస్తాము. అది బుక్లో అప్డేట్ చేస్తాము. అప్డేట్ చేసిన క్లాసులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ఇన్కమ్ ఉంది. నేషనల్ ఇన్కంలో థియరీ క్లాసులతో పాటు యూనియన్ బడ్జెట్ 2025-26, భారత ఆర్థిక సర్వే 2024-25, మొత్తం దానికి సంబంధించిన వివరణ, నేషనల్ ఇన్కంలో ఏ అంశాలను అన్నీ కూడా బుక్లో అప్డేట్ ఇస్తాము. అప్డేట్తో పాటు వివరణ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి టాపిక్కి పబ్లిక్ ఫైనాన్స్, ఇప్పుడు పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ వచ్చినాయి. ఆదాయపు పన్ను పరిమితి 12 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను లేదు అని చెప్పి తీసుకొచ్చారు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు, అంటే 12,55,000 రూపాయల వరకు ఏ వ్యక్తి కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన స్లాబ్స్ ఎన్ని వచ్చినాయి, గత బడ్జెట్లో ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి, ప్రస్తుత బడ్జెట్లో ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కంపేర్ చేసుకుంటూ ప్రతి వివరణ ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ ఫైనాన్స్ అప్డేట్ కానీ, ట్రేడ్ అప్డేట్ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ, ఏదైనా సర్వేను సర్వేలాగా చదివిపిస్తాము, ఎకానమీని ఎకానమీ లాగా చదివిపిస్తాము. ఎకానమీ థియరీ క్లాసులు ఉంటాయి, అప్డేటెడ్ క్లాసులు ఉంటాయి, సర్వే క్లాసులు ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 3 క్లాసులకు సంబంధించిన బుక్స్ ఉంటాయి. బుక్స్తో పాటు వీటిలో ఉన్న అన్ని అంశాలను బేస్ చేసుకొని 50 టెస్టులు తయారు చేస్తాం. 50 టెస్టులకు సంబంధించిన పీడిఎఫ్ ఫార్మెట్ని కూడా మేము యాప్లో అప్లోడ్ చేస్తాము. ఎప్పటికప్పుడు ఒక్క తప్పు కూడా దొరకకుండా క్వశ్చన్ పేపర్ని 1కి 3 సార్లు క్రాస్ చెక్ చేసి మరీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. క్రాస్ చెక్ చేసి ఎగ్జామ్ పెట్టిన వెంటనే అదే పేపర్ను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీకు 4-5 ఎగ్జాములు రాసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి క్వశ్చన్కి వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ టెస్ట్లో. అంటే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3-in-1 ఎకానమీలో భాగంగా ఏంటిది అని అంటే బుక్తో పాటు అడిషనల్గా వీడియోస్ కూడా ఇవ్వడం. ఆ వీడియోస్ కూడా నాణ్యతతో కూడిన వీడియోలు ఇవ్వాలని చెప్పి జీనియస్ ఆన్లైన్ అకాడమీ వారు ఈ ఇనిషియేటివ్ను తీసుకోవడం జరిగింది. ఎకానమీలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ దీనికి సంబంధించి మేము మళ్ళీ ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఈ కోర్సుకు సంబంధించి మన జీనియస్ ఆన్లైన్ అకాడమీ డైరెక్టర్ గారు మళ్ళీ ఒకసారి మాట్లాడతారు మీతోటి. రఘు సార్, ఈ మార్కెట్లో ఎకానమీకి సంబంధించి ఇంత తక్కువ ఎవరు చేయరు సార్. ఎందుకంటే పుస్తకం మొత్తం చూపిస్తున్నాం, మనం పుస్తకం మొత్తము స్టూడెంట్కి చూపిస్తున్నాం. దాంతోపాటుగా పుస్తకానికి సంబంధించిన వివరణ ఇస్తున్నాం. దాంతో పాటుగా ప్రతి అంటే ఒక ఉదాహరణకు ఒక యూనిట్కి సంబంధించి ఒక 200 ప్రశ్నలు ఇస్తున్నాం. ఆ 200 ప్రశ్నలు కూడా మామూలు బిట్లు కావు, అన్నీ కూడా రీసెంట్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి అంతకంటే బెటర్ క్వశ్చన్స్ ఇస్తున్నాము. అందులో వచ్చిన క్వశ్చన్స్ కూడా మాడిఫై చేస్తూ ఇప్పుడు నెక్స్ట్ ఎలా వస్తుంది ట్రెండ్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినాం. ఆల్రెడీ సార్ ఒక యూనిట్ మొత్తం చెప్పాడు, ఒక యూనిట్ కూడా వీడియోస్ కూడా ఇచ్చాడు. ఏది క్వశ్చన్ పేపర్కి సంబంధించి 200 ప్రశ్నలకు సంబంధించి సార్కి అర్థమై ఉంటుంది. ఏంటంటే ఇంత బాగా ఎవరు చేయాలని సార్కి అర్థమైపోయింది. ఎందుకంటే అందుకోసమనే దీన్ని ఉగాది కనుక ఇస్తే చాలా తక్కువ రేట్లు ఇవ్వాలని ఫిక్స్ అయినా ఉన్నాడు. సార్ కూడా సజెస్ట్ చేశాడు, మనం తక్కువ రేటు పెడదాం సార్, అందరికంటే తక్కువ పెడదాము. విద్య అనేది అందరికి చేరాలి, అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేరాలి. ప్లస్ హౌస్ వైఫ్స్ చాలామంది ఏదైనా సరే వాళ్ళకి తక్కువ అమౌంట్లు వస్తే బాగుంటుందని చాలామంది రిక్వెస్ట్ చేస్తారు. ఈ 2-3 రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఎప్పుడైతే టెస్ట్కి సంబంధించి చిన్న అనౌన్స్మెంట్ చేసి కొంచెం రేట్ పెంచినాం సార్. ఎందుకంటే 300 టెస్టులు ఉంటాయి అలా. ఇది మన సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ తీసి పెడతారు మన గ్రూప్కి సంబంధించి. కేవలం 1000 రూపాయలు చేసినాం, దానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా దాన్ని కూడా ఆఫర్ పెడుతున్నారు 2-3 రోజులలో. ఆ ఉద్దేశంతోనే విద్య అనేది తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో కేవలం 699 రూపాయలు పెడుతున్నాం సార్, పెడుతున్నాము. ఇది దీనికి సంబంధించిన కోర్సుకు సంబంధించి మన రఘుదేపాక జీనియస్ అలానే యాప్లో ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుంటే కేవలం ఈ కోర్సు కూడా 2-3 మంత్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. 2 మంత్సే, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. 2 మంత్స్లోనే 2.5 మంత్స్లో కోర్సు మొత్తం అయిపోతుంది. నేను చెప్పాలంటే జూన్ 2nd వీక్ 3rd వీక్ వరకు అయిపోకూడదు సార్.
దీని తర్వాత వాళ్ళు 3-4 రివిజన్స్ పడతాయి. ముందే కోర్సు అయిపోగొడుతున్నాము, తక్కువ రేటుకి ఇస్తున్నాము, వాళ్ళకి 3-4 రివిజన్స్ పడతాయి కాబట్టి వాళ్ళు ఈసారి అంటే స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన జీనియస్ అనేది వాళ్ళకు భవిష్యత్తుకు ఒక మార్గంలాగా ఉంటుంది సార్. నేను అనుకుంటున్నా అలా చేయాలని మీ యొక్క సలహాను తీసుకొని చేశాను కాబట్టి ఇంకా అది బాగా వెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ కూడా టైం ఫుల్ ఫ్లెడ్జ్గా ఇస్తున్నాడు, ఇక్కడ 100% ఫోకస్ పెడుతున్నాడు. కోర్సు బాగా రావాలి, తనని కూడా నేను నిరూపించుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా, ఆ నేపథ్యంతోనే సార్ కూడా నాకు తెలిసి రోజు 3-4 గంటలు కష్టపడుతున్నాడు. దానికోసం కూడా ఇంకా అందరికంటే బెటర్గా చెప్పాలనే ఉద్దేశంతో ఇంకా మంచిగా దానికి సంబంధించిన ఏమేమి కావాలో ఇంకా అంటే సబ్జెక్ట్కి సంబంధించి అందరికంటే డిఫరెంట్గా ఎక్కువగా అప్డేట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను, నేను చూస్తున్నా. కాబట్టి ఈ కోర్స్ అనేది మీరు రాయబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో, గ్రూప్ 3 ఎగ్జామ్లో ఒక మంచి స్కోర్, బెస్ట్ స్కోర్కి ఇది అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకుంటే చాలా బాగుంటుందని నా యొక్క కోరిక సార్. అందరు కూడా వీళ్ళ తీసుకోండి. అడ్వాన్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల తరపున అందరికి కూడా అంటే భవిష్యత్తులో రాబోయే గ్రూప్ 2కి అందరు కూడా, గ్రూప్ 3కి అండ్ 2కి కూడా అందరికి కూడా శుభాకాంక్షలు. అందరూ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను సార్.